హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు నేను చేసే వీడియో వచ్చేసరికి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. వీడియో అనే కాదు, నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకని వచ్చిందో ముందు ముందు చెప్తాను. ఇక్కడ చూసారు కండి వాతావరణం కానీ క్లైమేట్ కానీ చాలా బాగుంది. వర్షం పడేలాగా మేఘాలు ఉన్నాయి, ఎండ కాస్తుంది కానీ చల్లగా ఉంది. పచ్చటి పొలాల మధ్యలో నుంచి ఇలా వెళ్తుంటే అసలు సూపర్గా ఉందండి. ఇప్పుడు నేను వచ్చేసరికి మన ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో కృష్ణానది ఉంది. కృష్ణానది డ్యామ్ కాడికి తీసుకెళ్తున్నా. ఈ డ్యామ్ పేరు వచ్చేసరికి పులిచింతల ప్రాజెక్ట్ అంటారు. పులిచింతల ప్రాజెక్టుకి మిమ్మల్ని చూపిద్దామని నేను చూద్దామని వెళ్ళాను. నేను నైట్ వచ్చేటప్పుడు 2 గేట్లు ఎత్తారండి. ఇప్పుడు మాత్రం 3 గేట్లు ఎత్తారు. ఇక్కడ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అంటే ఇటు గవర్నమెంట్ అయితే బస్సులు అవి తిరగట్లేదు, ప్రైవేట్ వెహికల్స్ తిరుగుతాయి. అంటే ఆటోలు, కార్లు, బైకులు ఇవే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఎందుకండి మేము వచ్చే ముందే మాకంటే ముందే ఒక ఆటో వచ్చి ఆగింది. అక్కడైతే దిగల్లా ఆగి ఫోటోలు వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. నేను నైట్ వచ్చేటప్పుడే మాత్రం ఇది ఇంకోలా కనపడింది. అసలు మొత్తం చీకటే. ఆ డ్యామ్ కాడ ఒక్కటే లైటింగ్. ఇదిగోండి పక్క ఇదంతా కొండ, ఇటు పక్క వచ్చేసరికి కృష్ణానది. రోడ్ ఎలా ఉంది, బాగుంది రోడ్ మాత్రం. కానీ నైట్ పూట జర్నీ అనేది చాలా డేంజర్ అండి. నైట్ మాత్రం జర్నీ అనేది అసలు పెట్టుకోమాకండి. నాకంటే టైం కుదరక నైట్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికప్పుడు వెళ్ళటానికి పగలే బయలుదేరాను. నాకు రూట్ తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాను. మీరు మాత్రం గూగుల్ మ్యాప్ని మాత్రం అసలు నమ్ముకోమాకండి. ఎవరైనా మనుషుల్ని అడిగి వెళ్ళండి, చుట్టుపక్కల వెళ్ళే మనుషుల్ని. నేను ఆ గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్ళడం వల్ల ఇది 2వసారి నేను దెబ్బతింటాం. ఇది వచ్చేసరికి మన ఆంధ్ర, అటువైపుది తెలంగాణ. అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చి చూద్దాం, వ్యూ బాగా కనపడిద్దని అటు నుంచి ఇటువైపుకి వచ్చానండి. ఇటువైపు వ్యూ చాలా బాగుండిద్దండి. ఆ గేట్లు ఎత్తిన కాడ నుంచి వాటర్ ఫ్లో అవటం కానీ, పైన వాటర్ స్ప్రెడ్ అయ్యి అంటే మంచులాగా దిగుస్తూ ఉంది కదా, అది చూస్తుంది చాలా బాగుంది. ఇటువైపు మేము రాగానే ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్ తింటా చూస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ నేను వచ్చిన పని ఏంటంటే, మా అన్న వాళ్ళ కొడుక్కి చిన్న ఆపరేషన్ జరిగింది. వాడిని చూసి పలకరించి వెళ్దామని వచ్చామండి. అయితే మాత్రం నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఈ జర్నీ మాత్రం. అది వచ్చేసరికి తెలంగాణ, నేను చేతి చూపిస్తున్నా కదా. ఇది వచ్చేసరికి ఆంధ్ర అండి. ఇక్కడ ఆంధ్ర ఇప్పుడు నేను చూపించిన కల్లా అటువైపు చెక్ పోస్ట్ ఉంది కదా, అక్కడ అటువైపు అవతల మాత్రం మన ఆంధ్ర నుంచి చాలామంది వచ్చి కారుల్లో కానీ వ్యాన్లు కానీ వేసుకొని వచ్చి ఆ కృష్ణానది చూసి కాసేపు టైంపాస్ చేసి స్నానాలు చేసి వెళ్తున్నారండి. అక్కడ వాళ్ళు